హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పులావ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మనం 15 to 20 మినిట్స్లో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మనం లంచ్ బాక్స్లోకైనా లేదంటే లంచ్లోకైనా ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పులావ్ చేసుకోవడానికి ముందుగా మనం బియ్యం నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ ని బాగా కడిగి వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. బియ్యం నానలోపు మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా నిమ్మకాయని వేసుకోండి. అందులోనే హాట్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. 1 మినిట్ లోపు హాట్ వాటర్ ని తీసేసి కూల్ వాటర్ ని యాడ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగును వేసుకోండి. అందులోనే కారం, ఉప్పు, పసుపు, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకోండి. వేడయ్యాక అందులోనే షాజీరా, లవంగాలు, ఇలాచీ, చెక్క, బండ పువ్వు, మరాఠీ ముక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, స్టార్ వేసుకుని మసాలాలు అన్ని దూరగా వేయించుకోండి. ఇందులోనే చీల్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకుని కూడా వేసేసుకోండి. మసాలాలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోనే మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదండి, అది వేసేసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే 3 లేదా 4 టమాటాలని తీసుకుని పేస్ట్ చేసుకుని టమాటా ప్యూరీ ఉంటుంది కదండి, ఆ ప్యూరీని దీంట్లో వేసేసుకోండి. ప్యూరీ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. మొత్తం అంతా దగ్గర పడ్డాక దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకుని కలిపేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అంతా దగ్గర పడి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అది కూడా దీంట్లోనే వేసేసుకుని ఒకసారి కలుపుకోండి. మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ స్పైసీనెస్ కోసం కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరమైతే కనుక మీరు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, దానికి 1.25 వంతు వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ అంతా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ ఫ్లేవర్ కొరకు ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను. మీకు అవసరం అయితే మీరు వేసుకోండి. నిమ్మకాయని వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వండి. వాటర్ అంతా పోయి దగ్గర పడ్డాక గుప్పడంత కొత్తిమీరని కూడా తీసుకుని యాడ్ చేసుకోండి. ఇంకొకసారి మొత్తం అంతా కొత్తిమీర కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం దగ్గర పడిపోతుందండి. అప్పుడే వెంటనే సర్వ్ చేయకుండా ఒక 2 మినిట్స్ పాటు వదిలేసారంటే పుల్లలుగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా, ఎమ్మీగా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ కవితాస్ కిచెన్.